ఇక్కడ ఈమె జీవితంలో చూసినప్పుడు దేవుని బలం ఏంటో ఎరుగుంది. తన జీవితంలో నొప్పి బాధ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. అంత మాత్రమే కాదు, ఎంతో మందికి ఆదరణగా తన నిలబడి మాట్లాడుతుంది. దట్ ఈస్ వై షీ బికమ్ ఎ ప్రాఫిటెస్. పుట్టకతో ప్రాఫిటెస్ కాదు, వివాహమైనప్పుడు ప్రాఫిటెస్ కాదు, తను తాను దేవుడికి సమర్పించుకుని దేవుని ఆదరణ పొందుకుని ఇతరులకి సహాయం చేస్తాను అడుగు తీస్తుంది చూడు. అక్కడ దేవుడు అంటాడు, నిన్ను వాడుకుంటా. నువ్వు ఇతరుల జీవితాలను కడతావా? నేను నీ జీవితాన్ని కడతాను. నేను ఇతరుల జీవితాలని దీవెనకరంగా నిన్ను మారుస్తాను. ఐ విల్ యూజ్ యూ యాజ్ ఎ ఛానల్. అండ్ బైబిల్ ఇట్ సెల్ఫ్ రైట్స్ షీ ఈజ్ అ ప్రాఫిటెస్. షీ ఈజ్ అ ప్రాఫిటెస్. అనేక మందికి నిరీక్షణ మాట. ఎవరి గురించిన మాట? మెస్సయ్య గురించిన మాట. షీ హ్యాడ్ ఆల్ ద రైట్ టు సే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా భర్తను చంపించాడు. కానీ తన ఏమంటాడు?